శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన అన్సేఫ్ సత్యబాబు అనే హాస్య కథను మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 29/11/2019 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడి 10,000 రూపాయల బహుమతిని పొందింది. మరిక కథలోకి వెళదామా? హలో, గుడ్ మార్నింగ్ బాస్ అంటూ డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టి అక్కడ సీరియస్గా పనిలో నిమగ్నమై ఉన్న సత్యబాబు తన రాకను గమనించకపోవటంతో హలో బాస్, మిమ్మల్నే అంటూ గట్టిగా అరిచాడు మండూకం. సత్యబాబు తుళ్ళిపడి నువ్వా మండూకం, హడలి చచ్చాను, ఎందుకు అరుపులు అంటూ మళ్ళీ తాను చేస్తున్న సర్క్యూట్ పనిలో నిమగ్నమైపోయాడు. ప్లానింగ్ షీట్ తయారు చేయడానికి గంట ముందుగా బయలుదేరి ప్లాంట్కి వెళదామన్నారు కదా, తీరా నేను వచ్చేసరికి మీరింకా అంటూ ఉంటే అతడి మాటలకు అడ్డుపడుతూ నేనింకా రెడీ కాలేదంటావు అంతేనా అను అంటూ గొంతు గంభీరంగా మార్చి ఎన్టీఆర్ కూడా ఇలాగా అనేవాడు అంటూ ముక్తాయించాడు. మండూకం ఆశ్చర్యపోతూ బాస్, ఎన్టీఆర్ గారితో మీకు పరిచయం ఉండేదా అంటూ ఎంతో ఆత్రంగా అడిగాడు. పరిచయం ఏమిటి, నేను వాడు క్లాస్మేట్లం అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ ఏమిటి, మహానటుడు ఎన్టీఆర్ మీరు క్లాస్మేట్లా? ఎందుకు సార్ నన్ను ఇలా ఏడిపిస్తారు? ఇంతకీ మీ వయసు ఎంత అంటూ అడిగాడు. మండూకం, నువ్వు రాంగ్ రూట్లో వెడుతున్నావు. నేను చెప్పేది నేదునూరి తాండవ రామారావు గురించి. వాణ్ణి ఎన్టీఆర్ అని పిలిచేవాళ్ళం, వాళ్ళది జువ్వలపాలెం అని చెప్పి మళ్ళీ తాను చేస్తున్న పనిలో మునిగిపోయాడు. ఆపండి బాస్, ఇహ చాలు. జువ్వలపాలెం ఎన్టీఆర్ కథలు, ఎర్నాకుళం ఏఎన్ఆర్ కథలు ఇహ చెప్పకండి. మనం ప్లాంట్కి బయలుదేరదాం. ఇదిగో ఈ చిన్న పని మిగిలిపోయింది, ఈ సర్క్యూట్ కలిపేసి వెళ్ళిపోదాం. ఈ డ్రాయింగ్ చూసావా, 6 నెలలు కష్టపడి దీన్ని ఓ కొలికి తెచ్చాను. ఈ మన ప్రయోగం ఫలిస్తే సోలార్ పవర్ని నిల్వ చేసే బ్యాటరీల తయారీ సులువైపోతుంది అంటూ మాటలు ఆపి ఎదురుగా తుట్టలుగా పడి ఉన్న వైర్లలో నుంచి ఓ వైరు అందుకొని బయటికి లాగి మండూకం, ఇలా వచ్చి ఈ వైరు చివరన పట్టుకో అంటూ దాన్ని అందించాడు. వాడు దాన్ని పట్టుకోగానే షాక్ కొట్టిందా అంటూ అడిగాడు. కొట్టలేదు బాస్ అన్నాడు మండూకం ధీమాగా. అమ్మయ్య, అయితే దానితో ఉన్న ఆ 2వ వైరు ముట్టుకోకు, అందులో కరెంటు ఉందన్నమాట అంటూ మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. బాస్, నన్ను టెస్టర్లా వాడుకుంటున్నారా? అన్యాయం. లేచిన వేళ బాగుంది కాబట్టి బతికిపోయాను. ఆ సాయిబాబాయే నన్ను కాపాడాడు అంటూ మెడలోని సాయిబాబా లాకెట్టు బయటికి లాగి కళ్ళకు అద్దుకొని మళ్ళీ లోనికి తోసేశాడు. ఈ వేళ లేచిన వేళ బాగుందని, ఆ సాయిబాబా నిన్ను కాపాడుతున్నాడని నిర్ధారణ అయిపోయింది కాబట్టి ఇక నీతో ఎన్ని ప్రయోగాలు చేసినా భయం లేదు. ఆ బాబా పేరు వింటే నాకు అనుష్కే గుర్తొస్తుంది అన్నాడు సత్యబాబు. ఏమిటి, మీకు అనుష్క తెలుసా? ఆమెతో పరిచయం ఉందా? నిజమేనా? పరిచయమా అంటూ మాటలు ఆపి తేలిగ్గా నవ్వి నేను అనుష్క ఒకే కంచంలో తిని బద్ధకం వేసి అందులోనే పడుకొని నిద్రపోయేవాళ్ళం. ఆ రోజులే వేరు. అనుష్క బాబా భక్తురాలు. బాస్ ఆగండి, కంచంలో పడుకోవడానికి ఒకరికే చోటు చాలదు కదా, మరి ఇద్దరు ఎలా పడుకునేవారు? అదే విచిత్రం, అది మంచమంత కంచం అన్నాడు సత్యబాబు. మంచమంత కంచమా అంటూ నోరు వెళ్ళబెట్టేశాడు మండూకం. మేము అమలాపురంలో ఉంటున్నప్పుడు మా పక్క పోర్షన్లో ఓ హిందీ కుటుంబం అద్దెకుండేవారు. ఆయన కూతురే అనుష్క. మేమిద్దరం రావిచెట్టు స్కూల్లో 3వ తరగతి కలిసి చదువుకున్నాం. వాళ్ళ నాన్న అంబాజీపేటలో ఆముదం కొని పెద్ద ఎత్తున ఢిల్లీకి ఎగుమతి చేసేవాడు. సినిమా యాక్టర్ అనుష్కేమోనని సరదా పడ్డాను. అంబాజీపేట ఆముదం కథలు ఇక చెప్పకండి. మీ పని పూర్తయిపోతే ప్లాంట్కి వెళ్ళిపోదాం. అయిపోతుంది, మరొక 10 నిమిషాలు. అదిగో ఆ వైరు పట్టుకో. ఇలా నా ప్రాణం తీయకపోతే ఓ టెస్టర్ కొనొచ్చు కదా అంటూ సణుక్కుంటూ మండూకం ఆ వైరుకి దగ్గరగా వెళ్ళి ముట్టుకోకుండానే అమ్మో అంటూ గట్టిగా అరిచాడు. పట్టుకోకుండానే చెవి కోసిన మేకలా ఎందుకు అరుస్తావు? బాస్, చాలా అన్యాయం. మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని, నేను మా ఆవిడికి ఒక్కడనే మొగుణ్ణి. అయినా ఇలా రిస్క్ తీసుకుంటూ ప్రయోగాలు చేస్తున్నానా లేదా?
ఒక్కసారి పల్చగా అలా అలా పట్టుకో, షాక్ తగిలితే వెంటనే వదిలేయి. అంతలోనే ఇంట్లో నుంచి సావిత్రి వచ్చి, ఎందుకండి తమ్ముడంతలా అరిచాడు? ఓ పక్క మీ ఆఫీసుకు టైం అయిపోతుంది, అప్పుడే 9:15 దాటిపోయింది, మీరింకా ఈ వైర్లు పట్టుకొని వేలాడుతూ కూర్చున్నారు అంటూ కొంత విసుగుదల ప్రదర్శిస్తూ అడిగింది. ఓ 10 నిమిషాల పని ఉండిపోయింది, అది పూర్తి చేసి బయలుదేరతాం అంటూ మండూకం వంక తిరిగి, పోనీ అదిగో ఆ నీలం వైరు పట్టుకో అన్నాడు సత్యబాబు. పాపం తమ్ముణ్ణి ఓ టెస్టర్లా వాడుకుంటున్నారు, షాక్ కొడితే అతనికి ప్రమాదం కాదా? అన్నీ అన్సేఫ్ పనులే మీవి. మీ పూర్తి పేరు అనగాని సత్యబాబు కాదు, అన్సేఫ్ సత్యబాబుగా మార్చుకోండి అంటూ సానుభూతిపూర్వకంగా మండూకం వంక చూసింది సావిత్రి. అలా చెప్పండి అక్క, నేను బతికిపోతాను అన్నాడు మండూకం. అతను నా అసిస్టెంటు, నిత్యం కరెంటుతో పనిచేసే అలవాటు అతనికి ఉంది. వైరు చివర కాపర్ తీగ మీద వేలు అంటనట్లు ఆంచి కరెంటు ప్రవహిస్తుందో లేదో ఇట్టే చెప్పేయగలడు తేలిగ్గా అన్నాడు. మీరు చెప్పేది మరీ బాగుంది. అతను మీ అసిస్టెంటు కాబట్టే అతని భద్రత గురించిన పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలి. భద్రత లేని పనులకు అతడు దూకుడుగా ముందుకు వెడుతూ ఉంటే వద్దని వారించాల్సింది పోయి మీరే అతని చేత ఇలాంటి పనులు చేయించటం బాగాలేదు అంది సావిత్రి ముఖం చిట్లిస్తూ. సావిత్రి, నేనెవర్ని? నా డిజిగ్నేషన్ ఏమిటి? గర్వంగా అడిగాడు సత్యబాబు. సీనియర్ మోస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సత్యబాబు గారు. మొన్న ఏప్రిల్లో డబుల్ ఇంక్రిమెంట్. అవునా బాస్ అన్నాడు మండూకం చనువుగా. విన్నావుగా సావిత్రి, అలాంటి నాకు నువ్వు సేఫ్టీ పాఠాలు చెబుతున్నావా? సేఫ్టీ గురించి ఎవరు చెప్పినా వినాల్సిందే. ఈ ఇంట్లో మనం ఎలాంటి కండిషన్స్లో బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ డ్రాయింగ్ హాల్లోనే వర్క్ బెంచి, దాని నిండా అడ్డదిడ్డంగా పరుచుకున్న లూజ్ వైర్లు, ఎలక్ట్రికల్ సామాన్లు, ప్లగ్గుల్లో పెట్టేసి నిరంతరము వెలుగుతూ ఉండే సోల్డరింగ్ ఐరన్, చివర ఇన్సులేషన్ టేపు చుట్టకుండా లూజుగా వేలాడే వైర్లు. ఈ హాలులోకి రావాలంటే, ముఖ్యంగా ఈ టేబుల్ దగ్గర అడుగు పెట్టాలంటే అనుక్షణం హడలి చస్తున్నాను అంటూ ఉంటే ఆమె మాటలకు అడ్డొస్తూ సావిత్రి ఎగ్గొచ్చి చికెన్ని హెకిల్ చేసిందట. ఇలా ఉంది నీ వ్యవహారం అన్నాడు సత్యబాబు నిర్లక్ష్యంగా. మండూకం మొహం అదోలా పెట్టి, బాస్, మీ భావ ప్రకటన అర్థం కాలేదు అన్నాడు. అంటే తెలుగులో గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించటం అర్థమైందా? సావిత్రి చివ్వున భర్త వంక చూస్తూ, నేను సేఫ్టీ గురించి ఇంతలా ముత్తుకొని చెబుతూ ఉంటే మీకు ఎగతాళిగా ఉన్నదన్నమాట. సరే, నేనే ఆ వైర్లో కరెంటు ఉందో లేదో చూస్తాను అంటూ నీలం వైరు చివరలో పట్టుకొని అమ్మో అంటూ బిగ్గరగా అరుస్తూ వెనక్కు ఎవరో బలవంతంగా తోసేసినట్లు పడిపోయింది. అదృష్టం కొద్దీ పక్కనే పెద్ద సోఫా ఉండటం వల్ల అందులో పడిపోయింది. సత్యబాబుకి ఒక్కసారిగా గుండె జల్లుమంది. వణుకుతూ నిలబడిపోయాడు. అంతలోనే ఏదో స్ఫురించినట్లు సావిత్రి గుండె మీద అరచేతితో బలంగా రుద్దుతూ, మండూకం, పాదాల కింద అరచేతుల మీద బలంగా నీ చేతులతో రాయి, క్విక్ అనగానే అలాగే బాస్ అంటూ రుద్ధకంఠంతో సమాధానం చెప్పి నేల మీద కూలబడిపోయి సావిత్రి కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకుని అరిపాదాల మీద వేగంగా రుద్దసాగాడు. గాభరా పడకండి బాస్, అక్కయ్యకి కొంచెం సేపట్లో తెలివి వస్తుంది. మైల్డ్ షాక్ తగిలింది, అరిపాదాల కింద వెచ్చగా ఉంది అంటూ ఏడుపు మొహం పెట్టేసిన సత్యబాబుని ఓదారుస్తూ ధైర్యం చెబుతూ మాట్లాడాడు. మరో నిమిషం తర్వాత నీరసంగా కళ్ళు తెరిచింది సావిత్రి. సత్యబాబు ప్రాణాలు గూట్లో పడ్డాయి. ఎలా ఉంది సావిత్రి? ఆతృతగా హీనస్వరంతో అడిగాడు సత్యబాబు. మెల్లగా తల ఇటు అటు ఆడించి మళ్ళీ కళ్ళు మూసుకొని బరువుగా ఊపిరి పీలుస్తూ ఉండిపోయింది. సారీ సావిత్రి, తప్పు నాదే, నన్ను క్షమించు అన్నాడు మెల్లగా. ఆమె చేతులు కదిలిస్తూ భర్త చెయ్యి గట్టిగా పట్టుకుంది. మెల్లగా కళ్ళు తెరిచి భర్త వంక చూసింది సావిత్రి. ఎంత పని చేశావు సావిత్రి, నీకేమైనా అయితే నేను తట్టుకోగలిగేవాడినా? నా బతుకు ఏమై ఉండేది? సణుగుతున్నట్లే అన్నాడు.
తర్వాత ఆమెను సోఫాలో సర్దినట్లు కూర్చోబెట్టాడు. సావిత్రి కొంత తేరుకుంది. మరేం పర్వాలేదు, బలంగా తోసేసినట్లయింది. కళ్ళు బైర్లు గమ్మి విపరీతమైన నిస్సత్తువ ఆవరించినట్లయింది. అంతే అంటూ ఉంటే ఆమెను మెల్లగా సోఫాలో నుంచి లేపి నడిపించుకుంటూ తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. సావిత్రి మెల్లగా అంది, ఈవేళ మన పెళ్లి రోజు గుర్తుందా? సారీ డార్లింగ్, నిన్న సాయంకాలమే అనుకున్నాం కదా, అంతలోనే మర్చిపోయాను. నీకేం కావాలో కోరుకో, నీ పాదాల దగ్గర తెచ్చిపెడతాను అన్నాడు ప్రేమగా ఆమె నుదుటి మీద రాస్తూ. నేను అడిగింది తప్పక ఇస్తారా? తప్పకుండా ఇస్తాను, మాట తప్పను అన్నాడు సత్యబాబు. మీరు ఇంట బయట అన్సేఫ్ పనులు చేయటం మానేయాలి. మీ ఓవర్ కాన్ఫిడెన్సు ఏదో ఒక రోజు మీ ప్రాణం మీదకి తెస్తుందని నా భయం. ప్లీజ్, మీరు అనుక్షణం భద్రత పాటిస్తానని నాకు మాట ఇవ్వండి, అది చాలు అంది సావిత్రి బేరగా ముఖం పెట్టి. సావిత్రి, ఈ వేళ నీకు తగిలిన షాక్తో నాకు బుద్ధొచ్చింది. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. నీకు మాట ఇస్తున్నా, నన్ను క్షమించు. అయ్యో, అంత మాట అనకండి, నాకేం పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నది. సరే సావిత్రి, రెస్ట్ తీసుకో, వీధి తలుపు దగ్గరగా వేసి వెళ్తాను, చూసుకో అంటూ బయటికి వచ్చాడు. పోనీ ఈవేళ సెలవు పెట్టేయండి బాస్, అక్కకి అలా ఉంది కదా అన్నాడు మండూకం. పర్వాలేదు, బాగా తేరుకుందిలే. ఈవేళ మన అందరికీ లేచిన వేళ బాగుంది, టైం అయిపోతోంది. నా స్కూటర్ బయటికి తీ, నువ్వే డ్రైవ్ చేయాలి అంటూ మండూకానికి తాళాలు అందించాడు సత్యబాబు. అలాగే బాస్, ఎక్కి నా వెనక కూర్చోండి, ఆఘ మేఘాల మీద తీసుకుపోతాను. ఆగు, కంగారు పడకు అంటూ కుడి చెయ్యి 2 వేళ్లు ఎత్తి ఇటు అటు ఊపుతూ చూపించాడు. ఈ 2 వేళ్లు ఏం సూచిస్తున్నాయి? ఏదో రాజకీయ పార్టీ గుర్తులా ఉన్నాయి. నీ మొహం అదేం కాదు. 1, నువ్వు సేఫ్గా ఉండు. 2, నీ తోటి వాళ్ళని సేఫ్గా ఉంచు అని అర్థం. నువ్వు ఆఘమేఘాల మీద స్కూటర్ నడపద్దు. మెల్లగా చేరవచ్చు గమ్యస్థానము, త్వరపడి చేరవద్దు స్వర్గధామము అనేది ఈ వేల్టి నుండి మన నినాదం. ఇదిగో ఈ హెల్మెట్ పెట్టుకో. సేఫ్టీ ఫస్ట్, హెల్మెట్ మస్ట్. అర్థమైందా? బాస్, మీలో గొప్ప మార్పు చూస్తున్నాను. మా అక్కకి షాక్ కొట్టి పీకల మీదకి వస్తే గాని మీకు జ్ఞానోదయం అయింది కాదు. ఎనీవే, యు ఆర్ రియల్లీ గ్రేట్. అయితే క్రెడిట్ మాత్రం మా అక్కదే అంటూ ఉంటే, సరిగ్గా పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే అనేవాడు అంటూ అతడిని అనుసరించాడు సత్యబాబు. పవన్ కళ్యాణ్ మీకు తెలుసా బాస్ అంటూ వెనుతిరిగి అడిగిన మండూకం అంతలోనే సర్దుకొని, వద్దు బాస్, వాడి పేరు నేమాని పవన్ కళ్యాణ్ అని, వాడు మీరు చిన్నప్పుడు పార్వతీపురంలో తేగలు కాల్చుకొని తినేవారని ఏవేవో కథలు చెబుతారు, పదండి అంటూ స్కూటర్ వంకకి నడిచాడు. స్కూటర్ స్టార్ట్ అయ్యి కదిలి వెళ్ళిపోయిన శబ్దం విని స్ప్రింగులా మంచం మీద నుంచి లేచి కూర్చుంది సావిత్రి. 1000 అబద్ధాలాడి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధపు షాక్తో మా ఆయనలో కొంత మార్పు తీసుకొని రాగలిగాను. థ్యాంక్ గాడ్ అనుకుంటూ 9:15కి తాను ఆపేసిన మెయిన్ స్విచ్ ఆన్ చేయటానికి బయట కారిడార్లోకి వెళ్ళింది సావిత్రి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.